కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఆటో వస్తుంది. స్టాప్ 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 స్టాప్. ఇండియా, నువ్వేంటిక్కడ? ఆ ప్రశ్న నేను అడగాలి, మీరేంటిక్కడ? లేచిపోతున్నారా? లేచిపోతే లగేజ్ ఉండాలి కదా. ఇద్దరూ ఇక్కడ కలుసుకున్నారు. అవును, మీకు బైక్ ఉంది కదా, మళ్ళీ ఆటో బుక్ చేసుకోవడం ఎందుకో? ఓహో, హోటల్ బుక్ చేసుకున్నారా? బైక్ మీద వెళ్తే అనుమానం వస్తుందని బైక్ అక్కడ పెట్టి హోటల్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారా? వింధ్య, నువ్వు నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దు. నువ్వన్న మాటలకి భయపడి ఈ షాప్ని ఏమైనా టార్గెట్ చేశావేమో అన్న భయంతోనే నేనిక్కడికొచ్చాను. అబ్బబ్బబ్బబ్బా, స్పాంటేనియస్ గా భలే కవర్ చేస్తారండి. ఏం సంధ్య, ఈరోజు ఆయన వచ్చి గిఫ్ట్ గా నీకు రిబ్బన్ కట్ చేశారు కాబట్టి ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేశావా? రిటర్న్ గిఫ్ట్ అంటే ఆయన భార్యని వదిలేసి నువ్వేమో మొగుడిని వదిలేసి ఇలా సీక్రెట్ గా కలుసుకోవడమేనా? సరే, ఇంతకీ ఏ హోటల్ బుక్ చేశారు? వింధ్య. కాదు సంధ్య, మా ఆయనతో ఇంత ఖర్చు పెట్టించడం ఎందుకు? ఇద్దరూ కలిసి కామన్ డబుల్ బెడ్రూమో ట్రిపుల్ బెడ్రూమో తీసుకోలేకపోయారా? అది మీ ఇద్దరి ఎంజాయ్మెంట్ కోసం పర్ఫెక్ట్ గా ఉంటుంది. వింధ్య, నీకు దండం పెడతాను, దయచేసి అలా మాట్లాడొద్దు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను ఇక్కడికి వచ్చింది కేవలం నా షాప్ చూసుకోవడం కోసం. సరే, నీ షాప్ చూసుకోవడానికి నువ్వొచ్చావు, మరి ఈయన ఎవరి కోసం వచ్చారు? నిన్ను చూసుకోవడం కోసం వచ్చాడా? వింధ్య, ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను. భరిస్తున్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇక్కడికి రావడం నిజం, నువ్వు చూడటం నిజం, కానీ నేను వచ్చిన ఉద్దేశం వేరు, నువ్వు ఊహించుకుంటున్న ఉద్దేశం వేరు. మౌనిక, వింటున్నావా వీళ్ళేం మాట్లాడుతున్నారు? వయసులో ఉన్న ఒక మగాడు, వయసులో ఉన్న ఒక ఆడది ఇంట్లో ఉండకుండా అర్ధరాత్రి, అది కూడా అందరూ నిద్రపోయే సమయంలో, టైం కాని టైంలో, ప్లేస్ కాని ప్లేస్లో ఇలా కలుసుకొని ఆటో బుక్ చేసుకుంటుంటే దీన్నేమనాలి? అయినా ఏంటి బావా ఇది? ఇప్పటికే వింధ్య సిస్టర్ చాలా బాధపడుతుంటే ఇద్దరు కలిసి ఇంకా తనని ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు? ఇదేం కరెక్ట్ కాదు బావా. సంధ్య, ప్లీజ్ మా బావను వదిలేసే. నువ్వు
వింధ్య సిస్టర్ తన కాపురం నిలబెట్టుకోవడం కోసం ఎంత బాధపడుతుందో తెలుసా? తను ఆస్తులు అంతస్తులు ఏమీ కోరుకోవట్లేదు. మాంగళ్యం ఉంటే చాలు అని అనుకుంటుంది పాపం. కట్టుకున్న భర్తతో హ్యాపీగా ఉండాలని అనుకుంటుంది. నీ వల్లే వింధ్య సిస్టర్కి హ్యాపీనెస్సే లేకుండా పోతుంది. మౌనిక, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వింధ్య ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉంటే నువ్వు కావాలని నువ్వింకా తనని రెచ్చగొడుతున్నావు. వింధ్య, నా మాట వినవే ప్లీజ్. నీకు దండం పెడతాను, నన్ను అర్థం చేసుకో. నా భర్తతో నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. తనతో హోటల్కి వెళ్ళి నీ సంతోషాలు తీర్చుకోవడానికి సిద్ధపడ్డా నువ్వు వింధ్య నన్ను నమ్మవే అంటూ దొంగ కన్నీరు కారుస్తున్నావా? పరాయి మగాడితో ఇలా తిరగడానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఇంత చేసి కూడా నేను పతివ్రతనని చెప్తున్నావు. చూడు, నువ్వు నిజంగా పతివ్రతవైతే నీ మొగుడితో కాపురం చేసుకోకుండా ఈ టైంలో నువ్వు ఇంట్లో ఉండకుండా ఇలా రోడ్లు పట్టుకుని నా మొగుడితో ఎందుకు తిరుగుతున్నావు? నువ్వొచ్చింది కాకుండా నా మొగుడిని కూడా ఇక్కడికి పిలిపించుకున్నావు. రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా నీ చిల్లర వేషల్ని ఇంకా ఎందుకే దాచుకుంటున్నావు? అంతా బయటపడ్డాక కూడా ఎందుకంత అమాయకంగా ఫేస్ పెట్టి అలా నటిస్తున్నావు? అసలు నాకు అర్థం కాక అడుగుతాను, నీలాంటి దాని మెళ్ళో ఇంకా ఆ తాళెందుకు? నీ భర్తని వదిలేసి నా భర్తని నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి పిలిపించుకున్నావో అప్పుడే నీ మెళ్ళ ఉన్న తాళికి విలువ పోయింది. నీ మెళ్ళ ఉన్న తాళి తెంచాయి. వింధ్య, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటానే, నన్ను నమ్మవే. వింధ్య, సంజయ్ గారి తాళి వదలకపోతే చెంప పగల కొడతాను. వదులుతావా లేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రియురాలి మీద ఈగ కూడా వాలనివ్వడం లేదు. కట్టుకున్న భర్త భార్యని చూసుకోవాలి కానీ ఇలా తప్పుడు సంబంధం పెట్టుకున్న దాన్ని ఎంత బాగా చూసుకుంటున్నారు. మీకు సంధ్య అంటే ఎంత ప్రేమ, ఎంత మోజు. ఇది ఖచ్చితంగా మీకేదో మంత్రం పెట్టింది, మిమ్మల్ని వశీకరణం చేసుకుంది, మాయ చేసి నా కాపురాన్ని కూల్చేస్తుంది. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఛీ! నేను నా కుటుంబ భారాన్ని మోయడం కోసం ఈ షాప్ పెట్టుకున్నాను. నా భర్త, నా అత్త, నా ఆడపడుచు, నా కష్టాలు, నా జీవితం, నా ప్రపంచమే వేరు వింధ్య. అలాంటిది సంబంధం లేని మాటలతో నన్ను చాలా బాధ పెడుతున్నావు. ఇంక చాలే, ఇంక చాలు. నా భర్త కంటే, నా కుటుంబం కంటే నువ్వే ఎక్కువ అనుకున్న నాకు, ఎన్నాళ్ళు నీతో స్నేహం చేసిన నాకు మంచి బుద్ధి చెప్పావే. నీ మాటలు విని ఇంకా నేను బ్రతికున్నాను అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంక చాలు వింధ్య, నీ మాటలు నేను భరించలేను.